వాట్సాప్ నుంచి తెలుసుకునే విధంగా రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన పరిస్థితి. ఈరోజు అలాంటి రైతులకు ఉపయోగపడేటువంటి ఆర్బీకే కేంద్రాలకు తాళాలు వేసేటువంటి ప్రభుత్వం ఇదే అధ్యక్ష. రైతులకు ఉపయోగపడే రైతు భరోసా కేంద్రాలను కూడా తాళాలు వేస్తున్నారు అధ్యక్ష. ఎంతో ఉపయోగపడుతున్నాయి అధ్యక్ష. ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. ఈరోజు మిగతావి కూడా మీరు ఒకసారి చూస్తే రైతులకు మనం ఈరోజు పంటలు పండక ఇబ్బంది పడుతూ ఎంతో కష్టాల్లో ఉన్న రైతుకు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మీ సపోర్ట్ ప్రైస్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష. ఒక రైతు గురించి కాదు, ఆ ప్రాంతంలో శనగలు కానీ అన్ని కూడా శనగ పంట వేయాలంటే ఇన్సూరెన్స్ కట్టాలంటే 2000 నుంచి రైతుల పొలాన్ని బట్టి 5000 వరకు ఇన్సూరెన్స్ కట్టాల్సి వస్తుంది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చే 14,000లో ఇన్సూరెన్స్ గా డబ్బులు పోతా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు పంటలు పండక నాణ్యత లేదని శనగలు కూడా కొనే పరిస్థితి లేదు అధ్యక్ష. వీళ్ళందరూ ఈరోజు రైతులు 2000కు 3000కు క్వింటాల్ అమ్ముకోవాల్సినంత ఆ దయనీయమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది అధ్యక్ష. రైతులు ఎక్కడ ఆదుకుంటున్నారు అధ్యక్ష? ఈ రోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఈ రోజు ఈ విధంగా రైతు భరోసా కేంద్రాలు బ్రహ్మాండంగా రైతుకు ఎరువులు అందించినాయి, విత్తనాలు అందించినాయి, అన్ని విధాల సైంటిస్టులను రైతులకు అందుబాటులో ఉండి సూచనలు సలహాలు ఇస్తూ బ్రహ్మాండంగా చేస్తే ఈ రోజు పరిస్థితులంతా కూడా చాలా దారుణంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చెప్తున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 12,500 చెప్పారు అధ్యక్ష. కాబట్టి నేను కోరుతా ఉన్నా, రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. మాటలు కాదు చేతల్లో చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్నకి మరి మా సీనియర్ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి, ఈ రకమైన విధంగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరం అధ్యక్ష. ఒక సామెత గుర్తొస్తుంది అధ్యక్ష. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏమంటే ఆవు కదని చెప్పేవారు. ఏ మాట్లాడినా ఆవు కదే. ఆవు తెల్లగా ఉండు, పాలు ఇచ్చిన పాలు తెల్లగా, పాలు వచ్చి తెల్లగా ఉంటాయి, పెరిగి పెట్టిన పెరుగు వచ్చి తోడేస్తే వెన్న వస్తుంది, వెన్న వచ్చి నెయ్యి అవుద్ది. ఈ కదే అధ్యక్ష. ఇదేంటో నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. ఒక్క విషయాన్ని అడుగుతాను అధ్యక్ష. ఇది ప్రశ్న ఏంటి? డైరెక్ట్ గా రైతు తాలూకా మీరు ఇస్తున్న అన్నదాత సుఖీభావకి ఇస్తున్న 20,000 రూపాయలని ఎంతమంది రైతులకు ఇస్తారు, ఏమిస్తారు? సభ్యుడు దానికి అదనంగా ఒక ప్రశ్న వేశాడు. సరే, ఆ ప్రశ్న వేసిన దానికి ఇది ప్రశ్న పక్కన గౌరవ మంత్రి గారు చెప్పారు అది కాదు అని. నేను కూడా అది కాదు, ఇది తప్పు డైరెక్షన్లో అది కాదని కూడా నేను కూడా చెప్పి ఆగండి, అది కాదు, ప్రశ్న వరకే ఉండాలి, ఎందుకంటే ఇది ప్రశ్నోత్తరాల సమయం. అధ్యక్ష, బీఎస్సీ మీటింగ్ జరిగింది. అందులో గౌరవ సభ్యులు ఇందులో ఉన్న వాళ్ళు కూడా బీఎస్సీ మీటింగ్ కూడా ఉన్నారు. ఏమని అడిగాము అధ్యక్ష? మేము ఇచ్చిన బీఎస్సీ మీటింగ్ లో చర్చ పెట్టింది షార్ట్ డిస్కషన్. ఫస్ట్ మేము మా రిక్వెస్ట్ ఏంటి, రైతు సమస్యల మీద చర్చించాలి ఈ సభలో అని చెప్పి ఫస్ట్ డిస్కషన్ ఇచ్చాము అధ్యక్ష. అవునా కదా? ఒకసారి రివ్యూ చేయండి అధ్యక్ష. ఆ రోజు మా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, మిగతా సభ్యులు ఉన్నారు, ఇక్కడ ఉన్న సభ్యులు కూడా కూర్చున్నారు. ఎందుకంటే రైతుల పట్ల మాకున్న అంకిత భావం అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ఈ దేశంలో నీతి ఆయోగ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న పరిణామాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు, ఈ రకంగా చేయాలని ప్రశంసించింది అధ్యక్ష. రికార్డులో చూసుకోమన్నాడు అధ్యక్ష. నేనేమో అబద్ధం చెప్పట్లేదు అధ్యక్ష. చూడమనండి రికార్డులో ఉందో లేదో. ఇవాళ రైతులు సంఖ్యలు వేసినట్లు రైతు భరోసా కేంద్రాలకు మా సభ్యుడు చెప్పినట్లు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి మీరు తాళాలు వేసి అందులో పెట్టాం అధ్యక్ష. అందులో పెట్టాం, అందులో టెస్టింగ్ సెంటర్లు పెట్టాం, కిరాస్ కి పెట్టాము, రైతు భరోసా దాంట్లో ఆన్లైన్ లో ప్రతిదీ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకోమని చెప్పాము. అన్ని ఎవ్రీథింగ్ అందులో పెట్టి చేసి రెడీ చేస్తాము. మీరు ఏది ఆయన యాంత్రీకరణకి ఇవ్వలేదంటారు. ఆయన మంత్రి గారు కదా, ఆయన అధికారులతో సమీక్ష చేసుకోండి. ఇంకా రేపు 10 రోజులు సభ ఉంది కదా. ఇదిగో గత సంవత్సరంలో 0 ఇచ్చారు, ఇదిగో మా అధికారులు ఇచ్చిన కాదు, మాకు కూడా పంపండి, మేము చూస్తాం. ఇచ్చేమో లేదా అధికారులు చెప్తారు. అధికారులు కంటిన్యూ ప్రాసెస్ కదా అధ్యక్ష. ఇప్పుడు ఈ క్షణంలో మా తెలిసి ఆ లెక్కలు లేకపోవచ్చు. అది ఎందుకంటే సందర్భంలో ఇది దీన్ని రిలేటెడ్ కాబట్టి దానికి కాదు కాబట్టి తెచ్చుకోలేదు మేము. రేపు అధ్యక్ష అధికారులు చెప్పండి అధ్యక్ష, ఇగో 0 గత 5 సంవత్సరాల్లోనూ ఈ ప్రభుత్వం వచ్చి ఇవ్వలేదు అని చెప్పండి అధ్యక్ష.
మేము అప్పుడు చూసి నిజమే కదా అని అనుకుంటాం. ఓకే. ఆయన రివ్యూ పెట్టమని అధ్యక్ష, రివ్యూ పెట్టుకొని ఆయన తెలుసుకుని చెప్పండి. అదే ఒక్క నిమిషం అధ్యక్ష. ఇప్పుడు సూటుగా అడుగుతున్నాం, ఇప్పుడు మంత్రి గారు చెప్పిన మాట మీద, ఎందుకంటే మంత్రి గారు ఇక్కడ ఒకటి చెప్తున్నారు అధ్యక్ష, బయటికి వెళ్ళిన తర్వాత వచ్చి ఇంకోటి జరుగుతుంది అధ్యక్ష. 2-3 సార్లు సందర్భాలు జరిగింది కాబట్టి దానికి ఉదాహరణ కూడా మీకు ఇమ్మంటే మీకు మంత్రి గారితో కలిసి ఇస్తాను, లేదంటే రాతపూర్వకంగా పంపిస్తాను సభలో. ఇప్పుడు మీరేం చెప్పారు, 43 లక్షల మందికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ ఇస్తున్నారు అది కాకుండా ఇంకో 10 లక్షల మంది ఉన్నారు. అంటే గత సంవత్సరం ఇచ్చిన 53 లక్షలు, ఏదైతే 53 లక్షల పైసలకి ఏదైతే లాస్ట్ టైం మేము రైతు భరోసా ఇచ్చామో అంత ఉన్నారు, ఇంకంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనేది మంత్రి గారు కమిటీ అయ్యారు అధ్యక్ష. 1,10,000 కాదు, తప్పు కాదు, 1,10,000 కాదు, తప్పు. 10 లక్షల మంది ఎక్కిస్తా ఉంటారని చెప్పారు. ఈ 43 కాక ఇంకో 10 అని చెప్పారు. నువ్వు సరిగ్గా ఇంకా ఉండొచ్చు, గ్రామాల్లో కూడా ఉండొచ్చు అని చెప్పారు మంత్రి గారు. సంతోషం అధ్యక్ష. దయచేసి అంటే సుమారు 53 లక్షలు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో లాస్ట్ టైము దానికి ఆ క్రైటీరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం నేను కంపేర్ కాబట్టి ఇవ్వండి. దానికి తగ్గట్టు బడ్జెట్ లో వచ్చి కేటాయింపులు దాన్ని ఏ రకంగా సేకరించుకుని ఇవ్వండి, మాకే అభ్యంతరలే, ఇవ్వండి. ఇవ్వాలనే కోరిక, ఇవ్వాలనే మా డిమాండ్. ఆ రైతుకి మంచి జరగాలనే మా కోరిక. దాంతోపాటు ఇన్సూరెన్స్ గురించి వచ్చి చెప్పారు అధ్యక్ష. ఇన్సూరెన్స్ కంపెనీ నీకు ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు ఆ తాలూకా ఏదైతే కలామిటీ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకి అందాలి కదా అధ్యక్ష. ఆ కట్టిన డబ్బు కంట ఈ ప్రభుత్వం కడుతున్న డబ్బు కంటే దాన్ని తక్కువ వస్తే అప్పుడు ప్రభుత్వం ఆలోచన కాకపోతే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టాం కదా అధ్యక్ష, దీనికి ఆరోగ్యశ్రీకి, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టారు కదా ట్రస్ట్ పెట్టారు. ఎందుకు పెట్టారు ట్రస్ట్ని? ఆ రోజు ఇచ్చిన క్లైమ్స్ కంటే ప్రభుత్వం కడుతున్న డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆదాయం చేసుకోవడానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇదేమి కొత్తగా ఎవరో ఇచ్చిన ఐడియా కాదు ఇది. మీరు చూడండి, ఇంతకుముందు ఆరోగ్యశ్రీని ఏ రకంగా అంతకుముందు పెట్టామో ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కింద మార్చారో ఎందుకు ఇప్పుడు మొన్న మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎందుకు ఉంచారు? 20 లక్షల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తామని చెప్పి 2.5 లక్షల తర్వాత అది ప్రాసెస్ అధ్యక్ష. అది కంటిన్యూ ప్రాసెస్. అదేమి కొత్త విధానం కాదు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో జరిగాం కదండి బురదలు దానికి ప్రయత్నం చేయొద్దని గౌరవ మంత్రి గారిని కోరు. ఎందుకంటే ఆయన సీరియల్ మనం క్వశ్చన్ ఆన్సర్ తెలియక సభ్యుడు ఏదో అడిగాడు, బాబు మీరు అడిగింది అది రిలేటెడ్ కాదు దానికి ఇగో మా ప్రభుత్వం తాలూకా విధానం ఇది, దట్స్ ఆల్. అంతేగాని ప్రభుత్వం పై ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏం చేస్తుందో మా ప్రభుత్వం ఒక పని చేయండి అధ్యక్ష, డిబేట్ పెట్టండి. గత 1914 వరకు ప్రభుత్వం ఏం చేస్తుందో లేదు 14 ఒక విషయం అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ ఉంది కదా, షార్ట్ డిస్కషన్ పెడదాం సార్. ఒక్క నిమిషం ఆఖరిగా 14-19 తెలుసు అధ్యక్ష. రైతులు రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఏ కారణం చేయలేదు అధ్యక్ష? మీరు చేయలేదు రైతులని మోసగించండి కాదా? రైతులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కాదా? అది వచ్చి మనం మరిచిపోయి డిఆర్ వేదాలు వలుచుకొని తమ వచ్చి మాట్లాడితే ఈ సభకు వచ్చి చెప్తే ఏం చెప్పుకోవాలి అధ్యక్ష? కాబట్టి దయచేసి ఇది కన్ఫైన్ అయ్యి మేము చెప్తున్నాం అధ్యక్ష, మాకు వచ్చి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల న్యాయం చేయడానికి వాళ్ళకి నమ్మకం లేదు. ఈ సభ మాట బయట మాట చెప్తున్న ఈ సందర్భంలో రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. చేస్తున్నాం ప్లీజ్ మంత్రి గారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడారో మీకు అర్థమైందో లేదు కానీ నాకు అర్థం అవ్వలేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా 2019 నుంచి 24 వరకు 1 సెంటు భూమైనా మీరు సాయిల్ టెస్టింగ్ చేశారని అడిగాను అధ్యక్ష. లేదు మేము